శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? ఎలా ఉంటారండి? బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి. కొనాలి కొనాలనుకున్నాం కొనలేకపోతున్నాం. ఏంటంటే ఈరోజు 1,18,000 అటండి. గ్రామ్ బంగారం కొనాలంటే 11,800 పెట్టి కొనాలంటే దాదాపుగా 12,000 పెట్టి మనం బంగారం కొనాలి. అయ్య బాబోయ్! బంగారం రేట్ ఎలా పెరిగిపోతుందంటే అసలు మామూలుగా పెరగట్లేదు. మరి ఈ టైంలో మనం బంగారం కొనుక్కోగలుగుతామా? కొనుక్కోలేమా? ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి ఈ వీడియోలో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ, అయితే ఈరోజు టాపిక్ బంగారం కదండి. బంగారం రేట్లు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మరి అసలు ఎక్కడ పెంచుతారు ఏంటనేది నాకైతే పూర్తిగా వివరాలు తెలియదండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటారు, తర్వాత అమెరికన్ గొడవలు అంటారు, ట్రంప్ గొడవలు అంటారు. ఈ గొడవలు అయ్యి అయితే నాకైతే పూర్తిగా తెలీదు. నాకు అసలు స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఎక్కడైతే ఇంకొకటి మ్యూచువల్ ఫండ్, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, ఏదైనా దాచుకోవడం ఇవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటేనండి. ఒకటి చిట్టి, నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి చిట్టి వేసుకోవటం ఒకటి, ఆ డబ్బులతో కొంచెం గోల్డ్ కొనుక్కోవడం, లేదా ఇంట్లో కొంచెం 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 సేవింగ్స్ చేసుకుని 2,000 అయితే 3,000 అయితే 2,000 3,000కి ఎన్ని మిల్లీగ్రామ్స్ వస్తే అంత బంగారం కొనుక్కోవటం మాత్రమే నాకు తెలుసండి. వీటి గురించి అయితే నాకు మ్యూచువల్ ఫండ్స్ అని కానీ, లేదంటే డిజిటల్ గోల్డ్ కానీ వీటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేయలేదు. ఈరోజు టాపిక్ బంగారం కాబట్టి, బంగారం అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి. నార్మల్ మధ్యతరగతి వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి, బంగారం కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక 20,000 30,000 జీతం వచ్చిన వాళ్ళు కూడా బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే బంగారాన్ని మనం ఈ టైంలో కూడా కొనుక్కోగలమా అంటే కొనుక్కోగలమండి. ఎలా కొనుక్కోవాలో నేను చెప్తాను. బంగారాన్ని ఎలా కొనుక్కోవాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా బిస్కెట్ రూపంలో కొనుక్కోండి. అంటే కాయిన్స్ ఇస్తారు మనకి. కాయిన్స్ రూపంలో కూడా కొనుక్కోవచ్చు. అంటే కాయిన్స్‌కి వేస్టేజ్, తరుగు, మజూరి అంటారు కదా! అవి పడతాయి. ఈ బిస్కెట్ అనేసరికి అవి పడవు మనకి. కాబట్టి ఎప్పుడు బిస్కెట్ కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అంటే 24 క్యారెట్ అన్నమాట. 24 క్యారెట్ అనేసరికి మనకి ఎంత పడుతుందంటే 1,18,000 దగ్గర వరకు పడుతుంది. 1,18,000 అంటే మనం పెట్టుకునే పరిస్థితి అయితే కాదు. నేను కూడా నార్మల్ మిడిల్ క్లాస్ కాబట్టి నేను కూడా పెట్టుకునే పరిస్థితి కాదు. కాకపోతే మనకున్న ఇన్‌కమ్ సోర్స్ నుంచి కొంచెం కొంచెం తగ్గించుకుందాం. తగ్గించుకుని మనం గోల్డ్ కొనుక్కోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాం, అయ్య బాబోయ్! గ్రాము 1,18,000 గ్రామ్ వచ్చేసరికి గ్రామ్ వచ్చేసరికి 11,800 ఉంది. లేకపోతే 11, 12,000 ఉంది. మనం కొనగలమా? అయ్య బాబోయ్! ఇంతెందుకు అనిపిస్తది. నేను ఒకటి చెప్తాను వినండి. నా సెల్ ఫోన్ పోయింది సపోజ్ అనుకుందాం. నాకు సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ లేదని అన్నప్పుడు నేను సెల్ ఫోన్ షాప్‌కెళ్ళి చూస్తాను. ఒకటి 20,000 ఉంది, 30,000 ఉంది, 40,000 ఉంది, రూ. 1,00,000, 2,00,000 దాకా సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ ఫోన్ అయితే లక్ష రూపాయలు అనుకుంటా అండి మేబీ. ఓకేనండి. ఓకే. నాకిది అవసరం. అంటే నాకు సెల్ ఫోన్ అవసరం. అవసరం కాబట్టి నేను సెల్ ఫోన్ రూ. 1,00,000 పెట్టి కొనేసాను. కొనేసిన తర్వాత ఒక 2 నెలలు, 3 నెలల తర్వాత కింద పడిపోయింది. కింద పడిపోతే దాన్ని రిపేర్‌కెళ్ళాను. రిపేర్‌కెళ్ళేసరికి ఏమైందంటే ఇంచుమించుగా ఒక 20,000 దానికి పెట్టుబడయింది. తప్పదు కదా! మరి అవసరం కదా! మరి మనం సోషల్ మీడియా చూడాలి కదా! కాబట్టి ఆ 30,000 పెట్టి కొనేసాను. రిపేర్ చేయించేసాను. అయిపోయింది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాడాను. వాడిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్త ఫోన్ వచ్చింది. మరి కొత్త ఫోన్ అంటే మళ్ళీ కొత్త ఫీచర్స్ ఏవో ఉంటాయి కదా! మళ్ళీ అయి కొనుక్కోవాలి కదా! అయి కొనుక్కోవడానికి వెళ్ళాను. అంటే పాత ఫోన్ ఖరీదు ఎంత కట్టాడంటే తక్కువ ఒక 10,000 కట్టాడు. అంటే మనం 3 సంవత్సరాలు వాడాం కాబట్టి 10,000 కట్టాడు. 10,000 కట్టిన తర్వాత కొత్త ఫోన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎంత లాస్ అయ్యాం మనం? ఆల్రెడీ కొత్త ఫోన్ రూ. 1,00,000 పెట్టి ఆలోచించకుండా కొనేసాము. 30,000 పెట్టి రిపేర్ చేయించాము. మళ్ళీ 10,000కి అమ్మేసి చేసాం. అంటే మనం ఇక్కడ ఎంత ఖర్చు పెట్టామండి దాని మీద? రూ. 1,40,000 ఖర్చు పెట్టాం. రూ. 1,40,000 ఎందుకు పనికిరాని ఫోన్ మీద ఖర్చు పెట్టినప్పుడు, ఈ రోజు బంగారం 1,20,000 ఉందని అన్నప్పుడు 1,20,000 కూడా పెట్టి మనం బంగారం కొంటే నెక్స్ట్ ఇంకో 10,000 పెరుగుతది కదా! ఇయర్స్ పెరిగే కొద్దీ పెరుగుతుంది కదండీ బంగారం. మనం ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నాం? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోతుందంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది హంగులు, ఆర్భాటాలు తప్పితే మిగిలినవి ఏవి అవసరం లేదు. అంటే వాడేదో కొనుక్కున్నాడు, వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది, మనకు కూడా ఆ ఫోన్ కావాలి. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, మనకు కూడా కారు కావాలి. ఆవిడెవరో రూ. 10,000 పట్టు చీర కట్టింది, మనకు కూడా పట్టు చీర కావాలి కదండీ!
అంతే. మీరు 500 పెట్టి చీర కొనుక్కున్నా కట్టుకోవటానికే, 10,000 పెట్టి చీర కొనుక్కున్నా కట్టుకోవటానికి. ఇంకొకటి ఏం చేస్తామంటే ఇక్కడ ఆడోళ్ళం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే 10,000 పెట్టి చీర కొనుక్కొని ఆ రోజు ఒక 5,000 పెట్టి బ్లౌజు మగ్గం వర్క్ చేయించేసుకొని ఆ రోజు కట్టేసుకొని మడతెట్టి బీరువాలో పెట్టేస్తాం. దానివల్ల ఉపయోగం ఉందండి మనకి? లేదు. ఆ 15,000 పెట్టి ఈ 18,000 12,000 పెట్టి గ్రామ్ బంగారం కొనుక్కొని ఆ 3,000లోనే మీరు చీర కొనుక్కోండి. కొనుక్కోగలం కదండీ! అయితే ఇక్కడ మీరనొచ్చు మాకు ఇన్‌కమ్ లేదండి. ఎలాగ మేము ఇది చేస్తాం? ఇన్‌కమ్ ప్రతి ఎవ్వరికీ మన ఇన్‌కమ్ మనల్ని ఏదో గెంటుకుని రాదండి. బయట నుంచి ఎక్కడి నుంచి ఇదిగో నేనొస్తున్నానని చెప్పదండి. మన ఇన్‌కమ్‌ని మనమే రిసోర్సెస్ కింద మనమే ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలంటే ఇప్పుడు మనం ఇంట్లోని సేవింగ్స్ హౌస్ వైఫ్ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చెప్తాను. హౌస్ వైఫ్ సేవింగ్స్ ఎలా ఉండాలనంటే బడ్జెట్ వేసుకోండి. మీకొచ్చే మీ హస్బెండ్ ఇన్‌కమ్ ఎంత? దాంట్లో మీరు రెంటెడ్ హౌస్ అనుకోండి. ఓకే. రెంట్ తీసేయాలి. రెంటెడ్ హౌస్ కాదనుకోండి అప్పుడు కూడా రెంట్ తీయాలి. ఎలా చెప్తాను చూడండి. రెంటెడ్ హౌస్ కాదు మీరు ఓన్ హౌస్ అనుకోండి. మీరు బయటున్నారనుకోండి. బయటుండి ఇంచుమించు ఎంతండి ఒక 4,000, 5,000 ఇస్తారా రెంట్‌కి? ఈ వచ్చిన సాలరీలోంచి 5,000 తీసేయండి. అది రెంట్ అనే తీసేసేయండి. అసలు మీరు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. పోనీ 5,000 తీయలేరు. 3,000 అన్నా రెంట్‌కి తీయగలుగుతారు కదా! ఆ 3,000 రెంట్‌కని చెప్పేసి పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత మిగిలినయి మీ ఖర్చులు చూసుకోండి. ఎప్పుడు కూడా 50, 30, 20 రేంజ్‌లో మీరు డివైడ్ చేసుకోవాలి మనకున్న ఇన్‌కమ్‌ని. అంటే మనకి ఒక 30,000 వచ్చిందనుకోండి 15% అంటే 50% అంటే రూ. 15,000 మన ఇంట్లో నీడ్స్ ఉంటాయి. రెంటో, కరెంట్ బిల్లు, ప్రావిజన్స్, గ్యాస్ ఈ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి. ఎంత ఈ 15,000లో. అక్కడ అది అందులో కూడా పొదుపు చేయొచ్చు. ఎలా పొదుపు చేయొచ్చంటే గ్యాస్‌లో పొదుపు చేయొచ్చు. ప్రతీది గ్యాస్ మీద పెట్టేసి హైలో పెట్టేసి వండేటప్పుడు కూల్‌గా నెమ్మదిగా వండుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు ముందు లేచి వండటం నేర్చుకోండి. గ్యాస్ కూడా మనకి ఎక్కువ రోజులొస్తది. కరెంట్ బిల్లు కూడా పొదుపు చేయొచ్చు. మనం ఉన్నప్పుడు మనం ఏ గదిలో ఉంటే ఆ గదిలో ఫ్యాన్ ఏసుకోండి. ఏ గదిలో ఉంటే ఆ గదిలో లైట్ ఏసుకోండి. మిగిలిన గదుల్లో ఫ్యాన్లు, లైట్లు లేకపోతే మనకి కరెంట్ బిల్ సేవ్ అవుద్ది. రూ. 100 సేవ్ అయినా సేవ్ అయినట్టే. అలా చేయండి. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను. రోజుకొక రూ. 100 పక్కకు పెట్టండి అని చెప్పి. రోజుకి రూ. 100 పక్కకు పెడితే నెలకు 3,000 అయిపోతుందండి. మాకొచ్చే ఇన్‌కమ్ నుంచి మేము తినలేకపోతున్నాం అని అనొచ్చు. కరెక్టే. రోజుకి రూ. 100 పక్కకు పెట్టి ఆ రూ. 100 మీరు ఎన్ని ఖర్చులు పెడుతున్నారో చూసుకోండి. మిగిలిన డబ్బులను డిబ్బీలో ఎసేయండి. ఏసేస్తే నెలకి కనీసం 1,200, 1300 అయినా దాయగలుగుతా. ఆ 1300 పట్టుకెళ్ళండి. వాడు ఎంతో ఇవ్వడు. ఓ 30 ఒక 300 మిల్లీగ్రాములు లేకపోతే 35 మిల్లీగ్రాములు ఎంతో సంథింగ్ 20 ఎంతో వస్తాయి. ఆ కొద్దిగా బంగారం మాత్రమే తెచ్చుకోండి. బంగారం రేట్ ఎప్పుడు పెరుగుతూ ఉంటది. మీరు ఒక్కసారే గ్రామ్ కొనేస్తాను, ఒక్కసారి 5 గ్రాములు కొనేస్తానని టార్గెట్ పెట్టుకోకండి. ఎప్పుడు కూడా కొంచెం కొంచెంగా మీరు పోగేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక 4, 5 సార్లు 4, 5 మిల్లీగ్రాములు కొన్నారనుకోండి ఎంత అవుతుంది? 4, 5 కలిపి 9 మిల్లీగ్రాములు అయింది కదండి. అంటే కొంచెం పెరిగినట్టే కదా! రేపన్న రోజు గోల్డ్ అమ్మితే మనకి ఏమవుతుంది? ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది. అలాగే గోల్డ్‌తో పాటు వెండి కూడా పెరుగుతుంది. నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఇక నుంచి సగం నేను వెండి మీద కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను. వెండి మీద ఎలా ఇన్వెస్ట్ చేద్దామంటే మన దగ్గర ఒక 10,000 ఒక 5,000 నేను నా సేవింగ్స్ నుంచి ఒక 5,000 ఖచ్చితంగా గోల్డ్‌కి పక్కకు పెట్టేస్తున్నాననమాట. అంటే అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏం కొంత అమౌంట్ అనేది పక్కకు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రావిజన్స్ ఉంటాయి. ప్రావిజన్స్ లిస్ట్ రాసుకొని వెళ్ళండి. బాస్కెట్ పట్టుకొని డీమార్ట్‌కో లేదంటే ఏదో ఒక మాల్‌కెళ్ళిపోయి వాడు టబ్ ఇస్తాడు. ఒక పెద్ద ట్రాలీ ఇస్తాడు. ట్రాలీ నిండా చూసిందల్లా కళ్ళకి కనిపించిందల్లా అందులో డేసి చేసామనుకో 3,000, 4,000 బిల్ అయిపోద్ది. అది కాదు ఒక లిస్ట్ మనం ఎప్పుడు కూడా షాపింగ్ మాల్స్‌కి వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే వెళ్ళండి మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్ళండి. వెళ్లి అక్కడ ఏది కొనొద్దు. ఎప్పుడు కూడా మన పూర్వం కిరాణా కొట్లు, కోట్ల కిరాణా కొట్లు ఉండేయండి. ఎంత బాగుండేదో ఆడికి లిస్ట్ ఇచ్చేవాడు. లిస్ట్ ఇస్తే లిస్ట్ అంతా రాసి కింద ఎంతో వేసేవాడు కాదు. తక్కువ కాస్ట్‌లో పడతాయన్నమాట. అవి తిన్నా బాగున్నాం కదా ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలాగే చేయండి. మళ్ళీ ఆ పద్ధతిని తీసుకొచ్చుకుంటే మీరు ఖచ్చితంగా మీరు బంగారం కొనుక్కోగలుగుతారు. ఈరోజు ఒక మినపప్పు ఉంది, కందిపప్పు ఉంది. ఏది మనకి ఎక్కువ అవుతాయి ఇంట్లోకి అవి ఒక కేజీ ఎక్కువ తెచ్చుకోండి రేట్ తక్కువ. ఇప్పుడు మీరు హోల్‌సేల్‌గా తెచ్చుకున్నప్పుడు రేట్ తక్కువ పడతదనమాట. ఇప్పుడు 2 కేజీలు మినపప్పు మనకు మినపప్పు ఖచ్చితంగా అవసరం. ఇడ్లీనొక అవసరం. కందిపప్పు అవసరం. ఇవి అవసరాలున్నయి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కొనక్కర్లేదు. ఈ డబ్బులు ఇందులో సేవింగ్స్ పెట్టుకోవచ్చు. అదే కొంచెం తక్కువ తక్కువ జీలకర్రని అలాంటివి ఉంటాయి కదా! అవి తక్కువ తక్కువ క్వాంటిటీ తెచ్చుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ కొనుక్కోవచ్చు. లేదంటే అవి తక్కువ వాడతాం. ఇవి ఎక్కువ వాడతాం. ఏది ఎక్కువ వాడతామో అవి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోండి. ఏది తక్కువ వాడతామో తక్కువ క్వాంటిటీ తెచ్చుకోండి. ఇప్పుడు షాపింగ్ మాల్స్‌కెళ్ళేసరికి వాడు ఒక ప్యాకెట్ పెడతాడు. 100 గ్రామ్స్ ప్యాకెట్టే ఉంటది. మనకు కావాల్సింది 50 గ్రాములే కానీ వాడి దగ్గర 100 గ్రామ్స్ ఉండదు కదా! మనం ఖచ్చితంగా ఆ ప్యాకెట్ కొనేస్తాం. తీసుకొస్తాం. కొన్ని రోజులు వాడతాం. కొన్ని రోజులు వాడం. కొన్ని రోజులైతే పాడైపోయిందో ఏదో సంథింగ్ అయితే పడేస్తాం. వేస్ట్ అయిపోతుంది కదా! అలా కాదు. మీరప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళటానికి ప్రయత్నించండి. చిట్టి రాసుకొని, చిట్టీలో ఏమేం కావాలి, మీకు ఏం ఇంపార్టెంట్, ఈ నెల ఇంకా మనకి ఏం మిగిలాయి. మిగిలినయి కంప్లీట్‌గా వాడిన తర్వాత తెచ్చుకుందాం అనుకోండి.
నిజంగా కంప్లీట్‌గా వాడకపోవచ్చు ఆ నెల. లేదా వాడేస్తే ఆ నెల అవసరం రాకపోవచ్చు. ఇలాగ బడ్జెట్ వేసుకోండి. అందులో కూడా మనం దగ్గర దగ్గర ఒక 1000, 1500 మిగిలించుకోవచ్చు. ఈ మిగిలించినయన్నీ కూడా వేయండి. ఇప్పుడు సినిమాలకి, షికార్లకి వెళ్తారు. నేనైతే వెళ్ళననుకోండి. సినిమాలకి, షికార్లకి వెళ్తారు. సినిమాలకి అది వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళండి వెళ్ళొద్దంటలే. ప్రతి వారం వెళ్ళిపోవద్దు. నెలకొక్క సినిమా. ఇప్పుడు టికెట్లు రేట్లు పెరిగిపోయినాయి. ఓటీటీ ఉంది. ఓటీటీలో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే బోలెడు సినిమాలొస్తాయి. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఇప్పుడు ఎవరి ఇంట్లో కూడా నార్మల్ టీవీస్ ఏమీ లేవండి. అన్నీ 55, 45 ఇంచెస్ టీవీలే ఉన్నాయి కదా! అందులో ఓటీటీలో చూడొచ్చు. ఒక నెల ఆగామంటే ఆ సినిమా టీవీలో ఆడే మా టీవీలోనో, ఈ టీవీలోనో ఇందులోనో పడేస్తాడు. దానికోసం వేలు ఖర్చు పెట్టుకొని సినిమాకెళ్ళాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్. వెళ్ళేవాళ్ళైతే వెళ్ళొచ్చు. డబ్బులుండి వెళ్తామండి అని అనేవాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇంకొకటేంటంటే ప్రతి చిన్నదానికి బండేసుకొని పరిగెట్టేసి అవసరం లేని ఆటన్నిటికి బండి తీసేస్తే పెట్రోల్ వేస్ట్ అవుతది. అలా కాదు. కొంచెం అవసరం. ఈరోజు ఒక 4 షాపులకెళ్ళాలి. ఇది అవసరం కాబట్టి వేసుకోండి. వచ్చేటప్పుడే ఆన్ ది వే ఏదైనా నాలా ఆఫీసులకెళ్ళేవాళ్ళు, ఎక్కడికైనా ఎళ్ళేవాళ్ళు ఉన్నారనుకోండి. ఆన్ ది వే వచ్చేటప్పుడే పనులన్నీ చూసుకొచ్చేస్తే పెట్రోల్ కలిసొస్తదనమాట. ఇలా కూడా పెట్రోల్‌లో సేవింగ్ చేసుకోవచ్చు. ఇంకొక సేవింగ్ బాగా పెద్ద సేవింగ్ ఎక్కడ చేయొచ్చంటే బట్టలండి. ప్రతి పండక్కి, ప్రతి విషయానికి బట్టలు కొనేస్తాం. ప్రతి దానికి బట్టలు కొనేస్తాం. ఈ బట్టలనేవి ఎక్కువైపోతాయి. ఉతకలేము, చెయ్యలేము, దాయలేము, బీరువాలో లేవు. కాబట్టి బట్టలు కూడా తగ్గిచ్చండి. బట్టలకి ఇప్పుడు ప పండగ తప్పదు కొనుక్కోవాలి. ఒక పుట్టినరోజు తప్పదు కొనుక్కోవాలి. ఒక పెళ్లి రోజు తప్పదు కొనుక్కోవాలి. నేనైతే ఆటికి కూడా నేను కొనననమాట. ఓన్లీ పండగకి అది కూడా మా పిల్లలకేమన్నా అవసరం అయితేనే కొంటాము. పెద్దవాళ్ళం పెద్దగా కొనుక్కోము. మగవాళ్ళకి ఎలాగో అవసరాలుంటాయి. నాకైతే వేలు పెట్టి నేనైతే చీరలెప్పుడు కొనను. ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా రూ. 450 చీరండి ఇది. రూ. 450. నేనెప్పుడు కూడా 450, రూ. 500 మించి నేను చీర ఎప్పుడు కట్టను. మహా ఇంక బాగా కాస్ట్‌లీ చీరకెళ్ళిపోయానంటే 1000, 1200 అంతకు మించి నేను చీర కట్టను. ఎందుకంటే ఆ డబ్బులు పట్టుకెళ్ళి గోల్డ్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఈ చీర 4 రోజులు కడతాం. తర్వాత చిరిగిపోయిందనుకోండి, ఇంక దీన్ని ఎందుకు పంచేది ఇంకొకరికి ఇచ్చేయాలి. అదే రూ. 1000 మనం గోల్డ్‌లో పెట్టుకున్నాం అనుకోండి కనీసం 10 మిల్లీగ్రాముల బంగారం వస్తది కదా! ఆ బంగారం రేటు పెరుగుతుంది. అలా ఆలోచించండి ఎవరైనా సరే. ఈ పోగేసిన డబ్బులన్నీ ఏం చేస్తారంటే ఇంత అవుతుంది నెలకి ఇంత అయింది కదా! ఒక 3000 అయిందనుకోండి. ఆ 3000 పట్టుకెళ్ళి బంగారం కొనుక్కోండి. అలా అలా కొనడం వల్ల మనకి ఎక్కువ పెట్టి కొన్నట్టు ఉండదు. మనం కొంచెం గోల్డ్ సేవింగ్స్‌లో పెడతాం. ఇంకోటేంటంటే ఈ సెల్ ఫోన్స్ మీద ఆటి మీద చెప్పాను కదా ఇందాక. సెల్ ఫోన్స్ రూ. 1,00,000 కోసం ఆలోచించట్లేదు. 10 గ్రాముల బంగారం ఇంత అయిపోయిందని ఆలోచిస్తాం. అంటే సెల్ ఫోన్ ఎంత కాస్ట్ అయినా మనం కొనేస్తాము. ఈ బంగారం అయితే మాత్రం కొనమనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ నెల ఒక 5,000 పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు అని అన్నప్పుడు 3,000 బంగారానికి పెట్టి ఉన్న 2,000 వెండిలో పెట్టండి. వెండి కూడా పెరుగుతుందండి. వెండి ఏం తక్కువేం కాదు. వెండి నిల్వలు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. మీరు బౌల్ కింద ఒక బౌల్ కింద కొనుక్కోవచ్చు. చెంబు కింద కొనుక్కోవచ్చు. ఏది కాదంటే ఇంత బార్ ఇస్తాడండి. కాయిన్స్ ఇస్తాడు వెండి కాయిన్స్. వెండి కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు. ఆ కాయిన్స్ అన్నీ పోగేసుకొని పట్టుకెళ్ళామనుకోండి. ఒకరోజు మనకు ఒక పెద్ద ఐటెము ఒక కంచం రావచ్చు, ఒక ప్లేట్ రావచ్చు, ఒక పెద్ద బిందె రావచ్చు. ఏదైనా రావచ్చు కదా! అలా కూడా సేవింగ్స్‌లో పెట్టుకోవచ్చు. వెండి, బంగారాలు కొనుక్కోవడం వల్ల ఎప్పుడు లాభమే కానీ నష్టం లేదు. ఎప్పుడు ఈ ఫోన్స్, బళ్ళు, టీవీలు ఇవి కొనడం వల్ల నష్టం. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ డేస్ పెరిగే కొద్దీ కూడా కాస్ట్ తగ్గిపోతాయి. అదే ఈ గోల్డ్ ఇవి ఏంటంటారు మెటల్స్ ఉన్నాయనుకోండి, అవి రోజులు పెరిగే కొద్దీ కూడా మనకి రేట్ పెరుగుతా ఉంటది. కాబట్టి వెండి, బంగారాలు పెరిగిపోతున్నాయని ఎవరు భయపడొద్దు, బాధపడొద్దు. నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకొని వెళ్లారనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా గోల్డ్ కొనుక్కోగలుగుతారు. నేనైతే గోల్డ్ సేవింగ్స్‌లో పెట్టాను. ఇంకొకటేంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 5,000 మేము దాచుకోగలుగుతాము. లేకపోతే 2,000 దాచుకోగలుగుతాం అని అన్నప్పుడు మీరు గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా! స్కీమ్స్‌కెళ్ళిపోండి. నేనైతే స్కీమ్స్ పెట్టనండి. ఎందుకు పెట్టనంటే స్కీమ్‌లో వచ్చేసరికి వాడు ఓన్లీ ఆర్నమెంట్ ఇస్తాడు. లేకపోతే కాయిన్ ఇస్తాడు. ఆర్నమెంట్ మీద, కాయిన్ మీద మనకి వేస్టేజ్ పడుతుంది. వాడు 50%, 20% లేకపోతే ఎంతో పర్సెంటేజ్ ఇస్తాడు. అదే మనం కొ బంగారం ముక్క అంటే 24 క్యారెట్స్ ముక్క కొనుక్కున్నప్పుడు మనకు ఆ వేస్టేజ్ ఉండదు. ఆడు కట్ చేసి ఇచ్చేస్తాడు. ఆడేం తయారు చేయడు కదా! అక్కడ తెచ్చింది ఇక్కడ కట్ చేసి ఇస్తాడు అంతే మనకి. అంతే తప్పితే మనకేమి ఎక్కువ వేస్టేజ్ పడదు. మనం బంగారు దాన్ని ఆర్నమెంట్‌గా మార్చుకున్నప్పుడు తరుగు, మజూరీ ఎంత కడతామో ఈ వేస్టేజ్ అందులో కడతాం. కాబట్టి అక్కడికక్కడ అలా సెట్ అయిపోతుంది. నేనైతే ఇలా చేయాలని అనుకుంటున్నానండి. మీరు కూడా గోల్డ్ ఎలా కొనాలనుకుంటున్నారు ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను చెప్పిన మంచి మాటలు మీకు నచ్చింటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్‌స్క్రైబర్స్. థాంక్ యూ.